ఏపీలో జగన్ సర్కారు మహిళలకు న్యూ ఇయర్ కానుకగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు రవాణా కల్పిస్తామంటూ ఇప్పటికే తన మేనిఫెస్టోలో పెట్టారు. జగన్ సర్కారు ఈ పథకాన్ని ఇప్పటి నుంచే అమలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. అయితే ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై ముఖ్యంగా మహిళలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. 4 నూతన సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సరికొత్త పథకాన్ని మహిళలకు చేరువ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఏదైతే 2024 జనవరి 1 నుంచి లేదంటే సంక్రాంతి పండుగ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించేందుకు యోచిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ ఉచిత బస్ సర్వీస్ అనేది మహిళలు ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారు, ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఎలాంటి ప్రయోజనం మహిళలకు అందుబాటులో ఉంటుందనే అంశం మీద మహిళలు ఎవరైతే ఎడ్యుకేటర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తున్నది? ఒకవేళ ప్రభుత్వం కానీ ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో కావచ్చు, అటు కర్ణాటకలో కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఫ్రీ సర్వీసులు బస్సులు ఏపీ ఆర్టీసీ నిర్వహిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ ఈ రకంగా ముందుకు వేసేందుకు ప్రభుత్వం రాబోయే రోజుల్లో మహిళలకు పెద్ద ఎత్తున సౌకర్యాన్ని కల్పించాలని చూస్తుంది. మీరేమంటారు దాన్ని? సార్, మేమైతే దీనికి ఏకీభవిస్తున్నాము. ఎందుకంటే మ్యాక్సిమం మనలో ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ 75% బస్సుల మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం. ఎస్పెషల్లీ లేడీస్ ఈ బస్సెస్ ఫ్రీ ఇస్తే ఇంకొంచెం ఉపాధికి వెళ్ళటానికి ఇష్టపడతారు. వాళ్ళు ఎక్కడికైనా జాబ్ చేసుకోవడానికి వెళ్ళాలంటే ఈ బస్ ఛార్జీలు అవన్నీ కొంచెం కలిసి వస్తే ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికైనా వాళ్ళు కొంచెం ముందుకు వస్తారు. మాకైతే ఇప్పటి వరకు మేము చూసిన లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో బస్ జర్నీ ఫ్రీగా వస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. మేము దీనికైతే సపోర్ట్ చేస్తాము. ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా మాకు సౌకర్యం ఉంటే మంచిదండి. బస్సు మాకు ఉండడం మాకు చాలా ఆనందం. ఆర్టీసీ ఫ్రీ, లేడీస్ ఫ్రీ అంటే కొద్దిగా భారం కూడా మన మీద పడుతుంది కదండి ఒక విధంగా. కాబట్టి ఫ్రీ లేకుండా ఎవరికి దానివల్ల యూజ్ దానికి వాళ్ళకు ఉపయోగిస్తే బెటర్. సార్, ఇప్పుడు మనకి ఉన్న జనాభాలో తీసుకుంటే ఒక 15 lakhs ఇన్ అండ్ అరౌండ్ విమెన్ ఉన్నారనుకోండి. అందులో మెజారిటీ కాలేజీ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారు సార్. మన దగ్గర ఈ ఫ్రీ బస్ సర్వీస్ అని కానీ లేదా అదర్ బస్ సర్వీస్ అని కానీ యూజ్ చేసుకునే లేడీస్ తక్కువ. ఇంకొకటి ఏ స్కీమ్ తీసుకొచ్చినా సరే దాని తాలూకా ఫైనాన్షియల్ బడ్జెట్ ఏదో ఉంటుందో అగైన్ మళ్ళీ అది జనాల మీదే పడుతుంది. ఈ జనాలు యూజ్ చేసేవి ఇవన్నీ రకరకాల పాసులు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు అవన్నీ తీసేస్తే ఆ డబ్బులన్నీ మన మీద ఏ రూపంలో బాగుతారో మనకి తెలియదు. డెఫినెట్గా దానికి కూడా కాన్సిక్వెన్సెస్ మనం రెడీ అయ్యి ఉండాలి. బట్ కాలేజ్ గోయింగ్ వాళ్ళు మెజారిటీ ఎక్కువ ఉన్నారు, కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది సార్. ఈ లేడీస్ జాబ్ ఓరియంటెడ్గా ఉన్నారు కూడా ఆమె పర్సంటేజ్ అనేది తక్కువ. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా ఇదే పరిస్థితి మేము ఇంప్లిమెంట్ చేస్తాం, ఖచ్చితంగా మహిళలకి ప్రయారిటీ ఇస్తూ ఆర్టీసీలో ఫ్రీ సర్వీస్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఇప్పటికే మేనిఫెస్టో పొందుపరచడం జరిగింది. అయితే దీన్ని ముందుగానే జగన్ సర్కారు ఈ ఆలోచన చేస్తుంది. ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు? ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, ఫుల్ ప్లేజ్డ్గా చేయాలంటే కొంచెం కష్టమైన పని అని అంటున్నారు. మీరేమంటారు? నేను దానికి అంగీకరిస్తున్నానండి. ఎందుకంటే ఏదైనా సరే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చింది అది కరెక్ట్గా గవర్నమెంట్ నిర్వహించలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక మోటో ఎలక్షన్స్ టైంలో ఎలాగైనా ప్రజల్ని అట్రాక్ట్ చేసి ఎలాగో ఒకలాగా వాళ్ళ ద్వారా ఓట్స్ అనేవి సంపాదిద్దామని చెప్పని ఒక గవర్నమెంట్ చూసి ఒక పర్సన్ అలాగా ఏదో ఒకటి మేనిఫెస్టోలో ఇస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఇచ్చే ఏవైతే ఉన్నాయో అవి నిజంగా నిజంగా నీడెడ్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి అందితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో నాకు తెలిసి అంత బస్ ఫెసిలిటీగా వాడుకునే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. అయితే ఎంతవరకు ఇది ఫుల్ ప్లేజ్డ్గా అందరికీ వర్తింపు చేస్తే బాగుంటుందా, లేదంటే స్టూడెంట్స్ లేదంటే ఎంప్లాయీస్ వరకే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందా? మేడం చెప్పినట్టు ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇస్తే అంటే వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా ఏవైనా అందితే బాగుంటాయి. కానీ కొద్దిగా గొప్ప కష్టపడే వాళ్ళు డబ్బులు తెచ్చుకునే వాళ్ళకైతే అవసరం లేదు కదా. ఏదైతే ఉపాధి అవకాశాలను కల్పిస్తే బాగుంటుందని చెప్పి మరోవైపు ఎన్నికలకు ముందు ఇటువంటి హామీలు సర్వసాధారణంగా ఏ రాజకీయ పార్టీలైనా ఇస్తూ ఉంటాయని చెప్పి, అయితే ఇది పూర్తి స్థాయిలో ఎంతవరకు ఇంప్లిమెంట్ జరుగుతుందనేది ప్రశ్నార్థకమే అని చెప్పి మహిళలందరూ కూడాను చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, 1990 వైజాగ్.